गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठ्ठलदास महाराज की जय। సాక్షాత్ నారద మహర్షి ప్రాచీన వరియసికి ఉపదేశం చేసేటప్పుడు ఈ పురంజనోపాఖ్యానం అనే కథను చెప్పారు. ఈ పురంజనోపాఖ్యానం మనం పైన నుంచి చూసినామంటే అది ఒక కథలాగా, ఒక రాజ్యంలో జీవించే రాజు కథలాగా ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళి చూసినామంటే అది అన్ని తత్వములు. ఇలా ప్రాచీన వరియసికి విషయమంతా చెప్పిన వెంటనే నాకు ఇది అర్థం కాలేదు, మీరు ఇంకా కూడా దీన్ని విస్తారంగా వివరంగా చెప్పాలి అని అడిగిన వెంటనే దానికి నారద మహర్షి పైన కథను ప్రారంభించారు. ఈ పురంజనుడు అంటే ఎవరో కాదు నాయన. ఈ పురంజనుడు అంటే సాక్షాత్ ఈ జీవాత్మ. ఆ అవిజ్ఞాతుడు అనే ఒక సఖా ఉన్నాడు అని వర్ణించాము కదా. ఆ అవిజ్ఞాతుడు ఎవడో కాదు, పరమాత్మ, భగవంతుడు. ఈ ఈ పురంజనుడు ఆ అవిజ్ఞాతుడు ఇద్దరు కలిసే సంచారం చేశారు. దానికి కారణం ఏమిటంటే జీవాత్మ పరమాత్మ రెండు కలిసే వచ్చి భూలోకంలో ఉండేదానికి ప్రారంభించింది. కానీ పురంజనుడు ఆ నగరంలో ఉంటూ దానిపైన ఆశపడి ఇలా ఉన్నాడు కదా. అలాగనే ఈ జీవాత్మ అనేది విషయ సుఖం కోసం అవిజ్ఞాతుడు అనే సఖాని మరచిపోయి ఈ నవద్వారంతో ఉండే ఆ నగరంలో ఎలాగైతే పురంజనుడు ఉన్నాడో అలాగనే ఈ నవద్వారం ఉండే ఈ శరీరంలో జీవాత్మ విషయ సుఖాన్ని అనుభవించేదానికి లోపలికి వచ్చింది అని చెప్పారు. ఈ నవద్వారం అంటే ఏమిటంటే పైన ఉండే 5, తర్వాత ఇక్కడ చెవులు 2 చెవులు 7, కింద ఉండే 2 9 ద్వారం. ఈ 9 ద్వారం ఉండే శరీరం అని దీన్ని వర్ణించి పైన ఏ విషయాలు ఏమిటి అనేది వర్ణించేదానికి ప్రారంభించారు. ఈ పురంజనుడు మొదట వచ్చిన వెంటనే ఒక అమ్మాయిని చూసి ఆశపడి ఆమెని వివాహమాడి కదా ఆ నగరంలో జీవించేదానికి ప్రారంభించారు. అది ఏమిటంటే మొదట చూసి ఆ అమ్మాయితో పాటు సంతోషంగా ఉండాలి అనుకున్నది ఏమిటంటే ఆ అమ్మాయే ఈ శరీరంలో ఉండే మనస్సు. ఆ మనస్సుని వివాహమాడి ఈ జీవాత్మ అనేది సర్వస్వం మనసుతో పెట్టుకొని అక్కడుండే ఆ అమ్మాయిని కాపాడే పంచసర్పములు ఏమిటంటే పంచప్రాణములు. ప్రాణన్, అపానన్, ఉదానన్, వ్యానన్, సమానన్ అంటూ పంచప్రాణములు. ఆ పంచప్రాణములు తర్వాత వాటికి ఉండే సైనికులు అనే వాళ్ళు చెప్పారు కదా. ఆ సైనికులు దాంట్లో బార్గషదుడు అనే ఒకడు, అది వాడే సేనాధిపతి. అది ఎవరంటే అదే మనస్సు. ఇలాగ సైనికులు అని ఉన్నారు కదా. ఆ సైనికులు ఎవరు అంటే ఈ మనస్సులో ఉండే అన్ని విషయాలు, ఆ మనస్సులో తోచే ఆలోచనలే ఇలా సైనికుల్లాగా ఉంటున్నారు అని వీటన్నిటినీ వర్ణించారు నారదులు. తర్వాత ఈ 2 పైన ఉండే 2 ద్వారములు, తూర్పు దిక్కున ఉండే 5 ద్వారములు అని చెప్పినారు కదా. ఆ 5 ద్వారములు ఏమిటంటే ఖద్యోత ఆవిర్ముఖి అంటూ పైన ఉండే 2 ద్వారములు, అదే కళ్ళు. ఆ కళ్ళు ద్వారా ఈ జీవాత్మ పురంజనుడు అనేవాడు ఆ కళ్ళు ద్వారం ద్వారా బయటికి వచ్చి ఈ స్వరూపాన్ని అనుభవిస్తున్నాడంట ఆ కళ్ళు ద్వారం ద్వారా. తర్వాత నాలిని అనే 2 ద్వారం బయటకు వచ్చి సుఖంగా ఉంటున్నాడు అని చెప్పినారు కదా. నాలిని అనేది 2 ముక్కు. దీని ద్వారా ఆ జీవం అనేది బయటకు వచ్చి ఈ వాసన అనే ఈ సుఖాన్ని అనుభవిస్తుందంట. తర్వాత ముఖ్యద్వారం అనేది ఈ నోరు. ఈ నోటి ముఖ్యద్వారంగా వర్ణించి ఈ నోటిని నుంచి ఆ ద్వారంగా బయటికి వెళ్ళాను రసజ్ఞుడు అనే వాడితో కలిసి అక్కడుండే ఆ నగరంలో అక్కడుండే ఆ జనులు అంగిట్లన్నీ అనుభవిస్తున్నాడు అని చెప్పినారు కదా. అక్కడ ఏమిటంటే అక్కడుండే అంగిడి అంతా ఏమిటంటే మనం తినే విధమైన భక్షణములే అంగిడి. మనం తినే విషయాల వల్లే కదా మనకు సంతోషంగా ఉంది. ఎలాగైతే ఒక నగరంలో దండిగా అంగడి అవంతా ఉంటే అది బాగా పైకి వస్తుంది కదా, అలాగనే మన తినే భక్షణాలు ఒక అంగడిలాగా వర్ణించారు నారదులు. తర్వాత ఉత్తర దిక్కున ఉండే ఒక ద్వారం అనేది ఒక చెవి. తర్వాత దక్షిణ దిక్కున ఉండేది ఒక ద్వారం ఇంకో చెవి. తర్వాత పడమర దిక్కున 2 ద్వారములు అన్నారు కదా, అది వచ్చి దుర్మధుడు, నిరరతి అని. ఆ 2 ద్వారములు ఏమిటంటే అది మనకు ఉండే ఈ అపాన ద్వారము, తర్వాత ఈ యొక్క లింగ చిహ్నము 2 ద్వారములు ఉన్నాయి కదా.
అవి రెండు ద్వారములు, ఇలాగ 9 ద్వారముల వల్ల ఈ జీవాత్మ అనేది ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాడు అని నవద్వారంతో ఇలా అన్నీ చెప్పి, తర్వాత ఇలా జీవాత్మ ఈ సుఖం ఇలాగే అనుభవిస్తూ ఉండేటప్పుడు ఒక 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 అధ్యాయం అంతా ఒక సంభవం వర్ణించారు కదా. ఏమిటంటే ఒక దివ్యమైన రథము, ఆ దివ్యమైన రథములో ఇలా సంచరిస్తూ ఉండేటప్పుడు ఒక 5 అశ్వములు, తర్వాత 5 మార్గములు, 2 చక్రములు, 3 ధ్వజములు, తర్వాత దివ్యమైన బాణం కవచము, తర్వాత ఇలాగ ఒక దివ్యమైన పురుషుడైన పురంజనుడు ఇలా సంచరిస్తూ ఏది కాకుండా తనను అన్ని మృగములు ఇలా వేటాడుతూ ఒక మృగంలాగా తాను ఉంటూ ఇలా వచ్చాడు అని చెప్పారు కదా. దీని యొక్క తత్వం ఏమిటంటే, ఇంతవరకు ఆ శరీరం అనేది ఒక నగరంగా వర్ణించారు. దాని యొక్క విషయం అన్ని చెప్పి ఇప్పుడు ఆ నగరం అనే ఆ శరీరం చేసే చేష్టను, కర్మములను వర్ణించేలాగా ఇప్పుడు దీనికి చెప్తున్నారు. ఏమిటంటే ఆ రథమే ఒక శరీరం, తర్వాత 5 అశ్వములు కదా, ఆ 5 అశ్వములే వచ్చి పంచ ఇంద్రియములు, 5 మార్గములు ఉన్నాయి కదా, అది పంచ ప్రాణములు, తర్వాత 2 చక్రాలు ఉండింది అని చెప్పారు కదా, ఆ 2 చక్రాలు పుణ్యపాపములు, ఆ తర్వాత పైన ఉండే 3 ధ్వజములు అవి ఏమిటంటే సత్వం రజస్తమస్ అనేది. ఆ గుర్రాన్ని ఇలా నడిపేదానికి ఒక దారంలాగా చేతిలో ఉంటుంది కదా, అది మనస్సు. గుర్రాన్ని నడిపే ఆ పురంజనుడు బుద్ధి. ఇలాగా మనం నడిపేటప్పుడు మనస్సుతో పాటు ఎటుపక్క తిప్పితే ఆ గుర్రం అనేది తిరుగుతుంది కదా, అది మనం బుద్ధితో జాగ్రత్తగా కానీ మనం చెయ్యకపోతే ఇలాంటి తప్పులన్నీ చేస్తాము అని చెప్పి, ఎలాగైతే ఒక జీవాత్మ తాను జీవిస్తూ ఉండేటప్పుడు ఆ విషయ సుఖాల్లో ఇలా పడిపోయి ఆ ఇంద్రియములకు ఏమేమి కావాలో అప్పుడప్పుడు తినటం, అప్పుడప్పుడు కావాల్సింది ఇలా వాసన చూడటం, కావాల్సింది పోయి తాకటం, తర్వాత కావాల్సింది వినటం, కావాల్సింది తినటం అంటూ ఒక్కొక్కటి చేస్తూ ఉండడమే ఈ పురంజనుని యొక్క దయ లేకుండా చేసే వేటాడడం. ఇవన్నీ చెప్పి ఇలా ఉంటున్నాడని చెప్పారు కదా. ఈ తత్వములంతా చెప్పి ఇలా ఈ నగరంలో జీవిస్తున్నాడు పురంజనుడు. అప్పుడు జీవిస్తూ ఉండేటప్పుడు ఈ నగరాన్ని చూసి గంధర్వాధిపతి అయిన చండవేగుడికి ఆశ వచ్చింది అని చెప్పినారు కదా. ఆ గంధర్వాధిపతి అయిన చండవేగుడు ఎవరో కాదు, తత్వ ప్రకారం ఆయన ఎవరంటే ఈ కాలస్వరూపి అంట. ఆ కాలమే వచ్చే చండవేగుడుగా ఏమవుతుందంటే, ఆ చండవేగుడికి 360 కొడుకులు అని వర్ణించారు కదా. ఆ 360 కొడుకులే ఎవరంటే పగలు. ఆ 360 కొడుకులకు 360 స్త్రీలు భార్యగా ఉన్నారని చెప్పినారు కదా, వాళ్ళే రాత్రి. ఈ పగలు రాత్రి ఈ కాలం అనేది ఏమనిందంటే, ఇలాగే ఇతను సంతోషంగా ఉండకూడదు, ఎలాగైనా సరే ఇలా కాలం కొంచెం కొంచెం అయిన తర్వాత ఈ జీవాత్మను ఈ శరీరంలో నుంచి బయటికి లాగాలి అని తన కొడుకులైన ఈ పగలు రాత్రి వీటిని పెట్టుకొని ఈ కాలస్వరూపుడే వచ్చి ఇలా ఈ జీవమును ఇలా ఈ శరీరం నుంచి తీసేదానికి వచ్చి జగడం వేసేలాగా యుద్ధం చేస్తున్నాడు. ఇంకా కొంతమంది వచ్చి వాళ్ళతో పాటు యుద్ధం చేస్తున్నారు. దాదాపు 100 సంవత్సరం అని చెప్పినాము కదా. అదే ఈ జీవము యొక్క ఆయుస్సు. ఆ జీవాత్మ ఇంకో రూపం ఎత్తుకొని ఈ కాలాంతో పాటు జగడం వేస్తుందంట. నేను ఎలాగైనా శరీరం నుంచి బయటికి రాను అంటూ లోపల కూర్చొని ఇలా జీవం అనేది రాను అనేది ఇలా ఉంటూ ఉంది పురంజనుడిలాగా. దాంట్లోనే పడిపోయి దాంట్లో ఆశపడి ఇలాగా ఉంటే చాలదు, ఇంకా కూడా ఈ జీవంని బయటికి తీసుకురావాలి అంటే ఇంకా పై ఎత్తు వెయ్యాలి అనుకొని, ఏమిటంటే కాలకన్య అనే ఒక ఆమె వచ్చి నాశనం చేసింది అని చెప్పాము కదా. ఆ కాలకన్యని ఎవ్వరు కూడా తన దగ్గరికి రానివ్వలేదు. ఆమె యొక్క స్వభావం చెడ్డది, ఆమె ఎక్కడికి వస్తే అన్ని చోట్లోనూ చెడు జరుగుతుంది అని చెప్పినాము కదా. అది ఎవరంటే ఆ కాలకన్య ఎవరో కాదు, సాక్షాత్ జర అంటే ఏమిటంటే ముసలితనాన్ని ఎవరైనా రప్పించుకుంటారా? ముసలోడు అయిపోతున్నామంటేనే మనకు దిగులు వచ్చేస్తుంది. అంటే మనకు అడవికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది, మనం ఇలా చివరి చోటకి వెళ్ళేదానికి టైం వచ్చేసింది అనే ఒక భయం వచ్చేస్తుంది కదా. అందుకోసం ఈ ముసలితనాన్ని ఎవ్వరూ ఆహ్వానించరు. అదే ముసలితనమే ఆ కాలకన్య. యవనుణ్ణి పెళ్లి చేసుకొని ప్రజ్వరుడు అనే యవను యొక్క తమ్ముడితో పాటు ఈ పురంజన నగరాన్ని నాశనం చేసింది అన్నాం కదా. ఆ యవనుడు అనేవాడు ఎవడో కాదు, సాక్షాత్ యమధర్మరాజనే. ఈ యమధర్మరాజనే ఆ జరన్ని పెళ్లి చేసుకొని తన తమ్ముడైన ప్రజ్వరుడు, ఆ ప్రజ్వరుడు ఎవడో అంటే మన మనస్సుకు వచ్చే వ్యాధి, మన శరీరంకి వచ్చే వ్యాధి, మనోవ్యాధి, శరీర వ్యాధి, జబ్బులు ఉన్నాయి కదా, ఈ జబ్బులే వచ్చి ప్రజ్వరుడంట.
అదేం చేస్తుందంటే ఈ ముసలితలం అనేది మనకు శరీరంలో ఉండే శక్తినే పోగొడుతుంది. కానీ జబ్బు అనేది ఏం చేస్తుంది, లోపలికి వచ్చి మన అవయవాలు, దాంట్లో ఉండే రక్తం, వీటన్నిటిని కూడా నాశనం చేస్తుంది కదా ఒక జబ్బు కానీ వచ్చిందంటే. అలా శరీరం వ్యాధి రూపంగా వచ్చి ఈ ముసలితనంతో పాటు ఈ ప్రజ్వరుడు ఎలాగైతే ఆ పురంజనుడు ఉండే నగరాన్నంతా నాశనం చేశాడో, అలాగనే ఈ కాలకన్య అనే కూడా ఈ ముసలితనం ప్రజ్వరుడు అనే ఒక వ్యాధితో పాటు ఈ పురంజనుడు నియమించే ఈ శరీరం లోపలికి వచ్చి ఈ యముడి యొక్క ఆజ్ఞ, కాలయోడు అనే యముడి యొక్క ఆజ్ఞం వల్ల ఇలా ఈ శరీరాన్ని నాశనం చేస్తుంది. అలా పురంజనుడు ఉండేటప్పుడు దీంట్లో నుంచి వెళ్ళాలా వద్దా మన యొక్క సంతతి, మనకు కావాల్సిన వాళ్ళందరూ ఇలా కష్టపడుతున్నారే అంటే, ఎలాగైతే ఒక జీవాత్మ అక్కడక్కడ మనకు జబ్బులు వచ్చిన తర్వాత అది నాశనం అవుతుంటే దాన్ని చూసి ఈ జీవాత్మ అనేది దిగులు పడుతూ ఉంటుంది కదా. మనకి ఏదైనా వస్తే మనం దాన్ని చూసి అయ్యో ఇది ఎంత బాగునింది, ఇప్పుడు ఇలా అయిపోయింది అని మనం దిగులు పడతాం కదా. అదే ఆ పురంజనుడు తన జనులను చూసి దిగులు పడేలాగా తత్వం. ఇలా ఉండేటప్పుడు ఎన్ని రోజులు ఉంటాం దీంట్లో. ఇలా ఉండేటప్పుడు అటుపక్క ఆ జీవాత్మ వీళ్ళతో పాటు జగడాలేస్తుంది, ఇది పక్కన జగడం వేసిన తర్వాత దీనికి పైన వీలు కాదును వాళ్ళు బయలుదేరినట్లుగానే కొంతకాలం వరకు మనకి ఎంతవరకు జీవిస్తామో అంతవరకు జీవిస్తాము. దాని తర్వాత ఆ యవనుడు వచ్చి పురంజనుణ్ణి మెడలో ఒక దారం వేసి తీసుకెళ్తాడు అని చెప్పినారు కదా. అలాగనే ఆ యవనుడి రూపంలో ఉండే కాలస్వరూపి అయిన యమధర్మరాజా వచ్చి ఈ జీవంని తీసుకువెళ్ళి ఇలాగ పైకి వెళ్తున్న తర్వాత అక్కడక్కడ ఉండే ఆ చోట్లో ఇలాగా మనం మళ్ళీ పుట్టి దాంట్లో ఉండే ఆ శరీరం ఇప్పుడు మనం ఈ నగరంలో ఈ పురంజనుడు ఉండేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎలాగైతే అతడు అన్ని చోట్ల సంచారం చేసి మళ్ళీ స్త్రీగా పుట్టాడో, అలాగనే ఈ జీవాత్మ అనేది ఈ సూక్ష్మ శరీరం లింగ శరీరం అని పేరు దానికి. అది కూడా ఈ యమధర్మరాజా వల్ల దీంట్లోంచి తీసిన తర్వాత ఆ లోకములకు వెళ్ళి అక్కడక్కడ వెళ్ళి ఆ కర్మములన్నీ అనుభవించి కొన్ని సమయంలో స్త్రీగాను, కొన్ని సమయంలో పురుషులుగాను, కొన్ని సమయంలో జంతువులుగాను, కొన్ని సమయంలో పురుగులుగాను, కొన్ని సమయంలో పక్షులుగాను, కొన్ని సమయంలో ఇలాగ చిన్న ఉండే మొక్కలు బాగా అన్నీ పుట్టి కర్మవశాత్తు ఇలా దీంట్లో తిరుగుతుంది నాయన. అందుచేతనే ఇది నీకు పురంజనోపాఖ్యానం ఒక తత్వంగా చెప్పాను. వీటన్నిటికీ తరువాత నీకు అవిజ్ఞాతుడు అనే సఖ్యుడు చెప్పాను కదా. ఆ అవిజ్ఞాతుడు ఎవడో కాదు, ఆ అవిజ్ఞాతుడు సాక్షాత్ భగవంతుడే. మనకు ఇలా చుడుతూ ఉండేటప్పుడు భగవద్ జ్ఞానంతో భగవత్ కృపతో ఎప్పుడైనా ఒక మహాత్ముల యొక్క చెవి ద్వారా ఇలా కానీ మనం భగవద్ రూపాన్ని స్వరూపాన్ని కానీ స్మరించామంటే ఆ భగవంతుని దగ్గర వెళ్ళి చేరుకోవాలి అనే జ్ఞానం మనకు కలుగుతుంది. అలా అవిజ్ఞాతుడు వచ్చి మనం ఇద్దరం స్నేహితులు కదా, నువ్వు నన్ను మరిచిపోయి ఎన్ని రోజులు దీంట్లో ఆశపడి ఉండిపోయావే అని చెప్పినట్టుగా మహాత్ములు భగవంతుడు వచ్చి ఇలా మనకు జ్ఞానం ఇచ్చిన తర్వాత మనం దీంట్లో నుంచి బయటకు వస్తాము అని ఇలాగంతా ఉపదేశం చేసి, నువ్వేం చేయాలి అంటే ఈ ప్రపంచం నుంచి ఈ ప్రపంచం సత్యం, బ్రహ్మ సత్యం, ఈ ప్రపంచం మిథ్య అనేది నీ మనస్సుకి రావాలి. ఎలాగైతే అర్థైక్య విద్యమానేపి సంస్కృతిర్ననివర్తతే అంటూ ఈ శ్లోకం భాగవతంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. దీనికి అర్థం ఏమిటంటే, ఇలాగా ఇప్పుడు మనం నిద్రపోతూ ఉండేటప్పుడు మనకు బాగా నిద్రపోతాము, ఆ నిద్రలో ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నం ఆ నిద్రలో ఉండేటప్పుడు ఆ స్వప్నావస్థ అనేది సత్యంగానే మనకు ఉంటుంది కదా. అప్పుడు ఎవడో వచ్చి దొంగలించేవాడు అలా వచ్చి మన తలను నరికి తీసుకెళ్లేలాగా మనం చూస్తాము, లేకపోతే మనల్ని ఎవరైనా బాధేలాగా చూస్తాము, మనం కష్టపడేలా చూస్తాము, మనం ఒక రాజులా చూస్తాము. ఇలా చూస్తూ ఉండేటప్పుడు ఆ సమయంలో అయితే మనకు అది సత్యంగానే ఉంటుంది. ఇలాగ ఘోరమైన ఒక స్వప్నం వచ్చిన తర్వాత, కలకన్న తర్వాత ఇలా మనం బక్కును లేచినామంటే లేచిన తర్వాత మనకేమి తోచుతుంది, ఆహా ఇది స్వప్నమా, మనం భయపడిపోయినామే అంటూ మనం ఆ సమయంలో ఇది సత్యం కాదు అనే జ్ఞానం మనకు వస్తుంది కదా. అలాగనే నువ్వు ఈ సంసారంలో ఇలా చుడుతూ ఉండేటప్పుడు ఈ విషయ సుఖమన్నీ సత్యంనే నీకు తోచుతుంది నాయనా. నువ్వు వివేకంతో విజ్ఞానంతో దాన్ని కానీ నువ్వు ఎలాగైతే నీ స్వప్నావస్థ నుంచి ఆ నిద్ర నుంచి బయటకు వచ్చినావంటే అది స్వప్నం సత్యం కాదు అని ఎలాగైతే నీకు తెలుస్తుందో, అలాగనే జ్ఞాన వైరాగ్యం వివేకంతో నువ్వు కానీ బయటకు వచ్చినావంటే ఇది స్వప్నావస్థ, ఇది సత్యం కాదు, బ్రహ్మమే సత్యం అని నీకు తెలుస్తుంది. దానికి ముఖ్యమైనది
ముఖ్యమైనది ఏమిటంటే వాసుదేవే భగవతి, వాసుదేవుని యొక్క చరణారవిందంలో అచంచలమైన భక్తి చేయాలి. భక్తి కానీ నువ్వు చేసినావంటే ఈ ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు నీకు నచ్చకుండా పోతుంది. కొంచెం కొంచెంగా దీంట్లో ఉండే ఆశలన్నీ పోతుంది. అలా ఆశలు పోయిన తర్వాత దాంట్లో విషయ సుఖంలో ఉండే ఆ ధ్యాస అనేది నీకు లేకపోతే భగవంతుని యొక్క చరణారవిందంలో అనవరతము ధ్యాస ఉంటుంది. ఆ ధ్యాస నీకు కావాలంటే దానికి ముఖ్యమైన సాధన ఏమిటంటే ఈ భగవద్గుణం, భగవద్గుణ శ్రవణం. ఎందుకంటే భగవద్గుణ శ్రవణం గురించి చెప్పాలంటే నారదులే చెప్పాలి. ఈ భగవద్గుణ శ్రవణం వల్లనే కదా ఆయనకి ఇప్పుడు నారద పదవి అనేది ఆయనకు దక్కింది. భాగవతం మొత్తం మీరు చూస్తున్నారంటే ఈ భగవత్ కథామృతం, భగవద్గుణం వీటి గురించే ఎక్కువగా చెప్తూ వస్తారు. అలాంటి భగవద్గుణాన్ని నువ్వు వింటూ ఉన్నావంటే ఈ ప్రపంచం నుంచి ఎలాగో బయటకు వచ్చేస్తావు. అలా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ మనస్సు అనేది తేలిపోతుంది. అన్నిటికీ కారణం ఈ మనస్సు. ఈ మనస్సుని ఎలాగైనా నువ్వు ఈ ఇంద్రియంతో పాటు ఉండు, దీనికి ఇది కావాలి అది కావాలి ఇలా చేస్తూ ఉన్నావంటే ఇది ఎక్కడా కూడా నిన్ను వచ్చి ఆపనే లేదు. అది ఘోరమైన మనస్సు. దానిని నువ్వు ఆపేసి భగవత్పరంగా నీ మనస్సును తిప్పాలి. అలా నువ్వు తిప్పి భగవద్భక్తి చేసినావంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవచ్చు. ఈ మాయ నుంచి నువ్వు బయటికి పడాలి అంటూ ఈ పురంజనోపాఖ్యాన్ని ఇలా ఈ విషయమంతా కథగా చెప్పి దీని లోపల ఉండే తత్వములన్నీ ఈ ప్రాచీన మహర్షికి నారద మహర్షి వివరించారు. ఈ పురంజనోపాఖ్యానం ఏమిటంటే ఇది మొత్తం తత్వం. అది మీకు ఇంకా కూడా అర్థమయ్యేలాగా మొదటి నుంచే చెప్తాను. ఈ పురంజనుడు అనేది జీవాత్మ, అవిజ్ఞాతుడు అనేది పరమాత్మ. ఈ పురంజనుడు ఒక నగరంలో వచ్చి జీవించాలి. నవద్వారం అనే నగరం ఉన్నాం కదా, ఆ నవద్వారం అనే నగరం ఏమిటంటే ఈ శరీరం. ఒక స్త్రీని చూసి బాగా ఆశపడి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు మనస్సు. ఆ స్త్రీని కాపాడే ఒక సర్పం 5 తలతో ఉంది అని చెప్పినారు కదా, ఆ 5 తల ఏమో కాదు, ఆ 5 తల పంచప్రాణములు. తర్వాత బారుగశతుడు అనే ఒక సేనాధిపతి ఉన్నారని వర్ణించారు కదా, అది ఎవరంటే బుద్ధి. తర్వాత దానికి దండిగా సైనికులు ఉండారని వర్ణించారు కదా, అదేమిటంటే ఈ మనస్సు యొక్క పరిణామములు, ఈ మనస్సులో తోచే ఆలోచనలన్నీ ఆ సైనికులుగా మారుతుంది. ఇలా ఇవన్నీ ఉండిన తర్వాత ఇది బాగా ఉంది, తనకు సంతోషకరంగా ఉంది అంటూ పురంజనుడు దాంతో దీవించేదానికి ప్రారంభించాడు కదా. అప్పుడు ఏమవుతుంది అంటే అతను అక్కడ వర్ణించేటప్పుడు అది నిలబడితే నిలబడుకుంటాడు, తర్వాత వచ్చి ఆమె ఏం చేస్తుందో అది వాడు చేస్తాడు, ఆమె నడిస్తే నడుస్తాడు, ఆమె పడుకుంటే పడుకుంటాడు, ఆమె ఏడిస్తే ఏడుస్తాడు, ఆమె అరిచితే అరుస్తాడు, ఆమె నవ్వితే నవ్వుతాడు, ఆనందిస్తే ఆనందిస్తాడు, దుఃఖిస్తే దుఃఖిస్తాడు అన్న కదా. అలాగనే ఈ మనస్సు ఎలాగైతే తన యొక్క స్థితి ఉందో దానికి తగ్గట్టు ఈ ఆత్మ కూడా ఈ మనస్సుతో పాటు అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా మనస్సులో దుఃఖంగా ఉంటే అప్పుడు మన ఆత్మ కూడా దుఃఖమైపోతుంది. ఉత్సాహం ఉంటే అది కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఇలా అది మనస్సు సంతోషంగా ఎక్కడైనా చలిస్తే అది కూడా చలిస్తుంది, నిద్రపోతే నిద్రపోతుంది, ఆకలేసి భోజనం చేస్తే భోజనం చేస్తుంది, అరిస్తే అరుస్తుంది. అలాగే ఈ ఆత్మ మనస్సుతో పాటు ఇలా ఉంటుంది. ఇవన్నీ చెప్పి తర్వాత కార్యములు చెప్పేటప్పుడు అతను ఇలాగ ఘోరమైన ఒక అడవిలో మార్గములు ఉండే అడవిలో అశ్వంతో ఒక రథంతో బయలుదేరి ఇలా అది ఇది చూడకుండా అన్నిని వేటాడారని చెప్పారు కదా. అదేమిటంటే ఈ శరీరం అనే ఈ యొక్క రథంలో ఈ బుద్ధి అనే తాను కూర్చొని మనసు అనే దారంతో పంచ అశ్వములు అంటే ఏమిటంటే 5 జ్ఞానేంద్రియములు, మార్గములు ఏమిటంటే 5 పంచ ప్రాణములు దీంతో పాటు వెళుతూ అక్కడక్కడ అన్ని మృగములను సంహారం చేశాడని చెప్పినాం కదా. అదేమిటంటే విషయసుఖంతో మనం అనుభవించే విషయాలన్నీ ఇవన్నీ ఆ రథంలో 2 చక్రాల పుణ్యపాపం అన్నాం కదా. అలాగనే ఇతను కానీ సరిగ్గా ఉంటే ఆ రథం అనేది సరిగ్గా పోతుంది, తప్పుడుగా వెళ్ళాడంటే తప్పుగా రథం అనేది ఉంటుంది కదా. అలాగా మంచి పనులు చేస్తే మంచిగా ఉంటుంది, చెడు పనులు చేస్తే చెడుగా ఉంటుంది. దీనికి 3 ధ్వజములు సత్వం రజస్ తమస్సు అని మారి ఇది వస్తుంది అని చెప్పారు. ఇలా కర్మం గురించి చెప్పి ఇలాగనే జీవిస్తూ ఉండేటప్పుడు ఇలాగనే జీవించలేము, అప్పుడు గంధర్వాధిపతి అయిన చండవేగుడు అనేవాడు వస్తాడన్నారు కదా. ఆ చండవేగుడు ఎవరో కాదు, కాలస్వరూపి. ఆ కాలమే వచ్చి 360 పగలు 360 రాత్రిలాగా తన యొక్క కుమారుళ్ళు వాళ్ళ యొక్క భార్యలాగా వచ్చి ఈ శరీరాన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలి, ఈ జీవాత్మను ఇక్కడ నుంచి తరిమేయాలి అంటూ వాళ్ళు ఆక్రమించేదానికి ప్రారంభిస్తుందంట ఈ కాలం. అది ఆక్రమించేది చాలా స్లోగా ఉంది కాబట్టి ఈ కాలకన్య అనే జర ముసలితనం వచ్చి
అది యమునుడు అనే అతన్ని పెళ్లి చేసుకొని, సాక్షాత్ యమధర్మరాజా అనే పెళ్లి చేసుకొని, ఆయనకు ఆజ్ఞం వల్ల ప్రజ్వరుడు అనే యొక్క వ్యాధితో పాటు ఈ శరీరానికి లోపలికి వచ్చి ఈ ముసలితనం, ఈ వ్యాధి ఇవన్నీ వచ్చి ఈ శరీరంలో అన్ని కష్టాలు ఇచ్చి అది కొంచెం కొంచెంగా ఈ శరీరాన్ని నాశనం చేస్తుంది. నాశనం చేసేటప్పుడు ఎలాగైతే జీవాత్మ దీన్ని చూసి బాధపడుతుందో, అలాగే పురంజనుడు తనకు చేరిన వారందరూ ఇలా చనిపోతున్నారే అని బాధపడుతూ ఉండేటప్పుడు ఆ యమనుడు వచ్చి పురంజుని తీసుకెళ్లేలాగా యమధర్మరాజ వచ్చి జీవాత్మని తీసుకెళ్తాడు అని చెప్పి తర్వాత యాతనా శరీరంతో ఇలా చుడుతూ ఉంటారు అని ఇది పురంజనోపాఖ్యానం యొక్క డీకోడ్ వెర్షన్. ఇలాగ ఈ పురంజనోపాఖ్యాన తత్వం వెనకాల ఉండే ఈ విషయం ఇవన్నీ చెప్పి ఇలా పురంజనోపాఖ్యానమైన అందుచేత నువ్వు ఇప్పుడు చేస్తున్నావు కదా ఈ యాగయజ్ఞములు, ఈ యాగయజ్ఞము వల్ల నీకు భగవంతుని యొక్క సాయుధ్యం అనేది దక్కదు, అన్నిటికీ ఇంతవరకే చెయ్యాలి, ఇదే చెయ్యాలి అనేది ఉన్నింది. నువ్వు ఎన్ని పశువులను ఇలా యాగం చేస్తూ హింసిస్తున్నావు, అందువల్ల నువ్వు భగవంతుని యొక్క చరణారవిందాన్ని శాశ్వతంగా చేరుకోవాలంటే ఇది సరైన మార్గం కాదు అని చెప్పి ఇలాగ ఉపదేశించి, అందుకే భగవంతుని యొక్క చరణారవిందంలో భక్తి చెయ్యాలి అంటూ ఇవన్నీ ఉపదేశించిన తర్వాత చాలా సంతోషపడి పురంజనులు ప్రాచీన బరిగేసి నమస్కారం చేసి ఇంకొక ప్రశ్న అడిగినారంట. ఎలాగైతే ఈ శరీరం అనేది నశించిపోయేటప్పుడు ఇంకా అవయములు, ఇంద్రియములు ఇవన్నీ నశించిపోతాయి కదా, అలాగని ఈ ఇంద్రియములు చేసిన కర్మ కూడా నశించిపోవాలి కదా, అది ఎందుకు ఎలా ఉంటుంది, అది ఎక్కడ ఎలా సంచారం చేస్తుంది అని అడిగిన వెంటనే దానికి నారదులు బదులు చెప్పారంట. నువ్వేమనుకుంటున్నావు, ఇది నశించిపోతే అది నశించిపోతుంది, అలాగంతా కాదు. ఈ నశించాలి అనేది అది మాత్రమే నశిస్తుంది, శరీరంతో పాటు అన్నీ నాశనం అవ్వదు. అందుచేత నువ్వు చేసే కర్మములనేది నీతోనే వస్తుంది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మ ఒక శరీరాన్ని తీసుకుంటే దానికే లింగ శరీరం, సూక్ష్మ శరీరం అని పేరు, యాతనా శరీరం అని చెప్పొచ్చు. ఆ యాతనా శరీరంతో పాటు మనస్సు కూడా ఉంటుందంట. ఆ మనస్సుతోనే మనం ఆ లోకంలో వెళ్ళి అక్కడ ఉండే సుఖముకు దుఃఖములంతా అనుభవించి ఆ కర్మం ద్వారా అక్కడ అనుభవించిన తర్వాత ఇంకా మిగతా ఉండే కర్మ ద్వారా ఈ భూలోకంలో పుట్టి ఇలా ఈ జీవం అనేది సంచారం చేస్తూనే ఉంటుంది, అలాగనే ఉంటుంది. అందుచేతనే నువ్వు వచ్చి వీటన్నిటికీ కారణం ఎప్పుడు నీతో ఉండేది ఈ మనస్సు. అందుచేత ఈ మనస్సునే వచ్చి నువ్వు బాగా దీన్ని మనం ట్రైన్ చేసి ఎలాగైనా సరే అక్కడక్కడ ఈ మనస్సుని తిప్పకుండా యోగ మార్గంతో, భక్తి మార్గంతో భగవంతుని యొక్క చరణారవిందాన్ని నమ్ముకొని ఇలా మనం చెయ్యాలి అంటూ ఇలా అందమైన ఉపదేశం ప్రాచీన బరిసికి చేసి ఇలా నారదులు ముగించారంట. ఈ మనస్సు అనేది ఎలాగంటే దానికి ప్రసన్నంగానే ఉంటుంది ఎప్పుడు మనస్సు. ఎలాగైతే పరిపూర్ణంగా ప్రసన్నంగా ఉండే చంద్రుణ్ణి అలాగే చంద్రుడు ఉండిపోతుందా, ఆ రాహు అనేది వచ్చి మింగేస్తుంది కదా, ఎప్పుడు ప్రసన్నంగా ఉండలేకపోతుంది కదా, అలాగనే ప్రసన్నంగా ఉండే మనస్సుని ఈ విషయ సుఖం అనే రాగు వచ్చి మింగేస్తుంది ఎప్పుడప్పుడు. అందుచేత ఈ విషయ సుఖం మన దగ్గర రాకుండా మనల్ని జాగ్రత్త పరచాలి అంటూ ఇలా ప్రాచీన బరిసికి ఉపదేశించారు నారదులు. తర్వాత ఈ జీవం అనేది ఎలా సృష్టి అవుతుంది అని దాని గురించి చెప్పి అవ్యక్తం, మహత్ అహంకారం ఇవన్నీ చెప్పి పంచభూతములు, దాని యొక్క పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, తర్వాత మనస్సు, వీటన్నిటినీ కలిసి ఇలా ఈ జీవం అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ కర్మ ద్వారా మనుష్యుడిగాను, స్త్రీగాను, ఆ జంతువులుగాను, పక్షులుగాను, పురుగులుగాను ఇలా పుడుతూ ఈ కర్మ ద్వారా ఇది వచ్చి ఇలా నడుస్తూ ఉంది. అందుచేత నువ్వు ఎలాగైనా దీని వివేక విజ్ఞానంతో, వైరాగ్యంతో, అవిజ్ఞాతుడు అనే సఖ్యుడున్నాడు అని చెప్పారు కదా భగవంతుడు. ఆ భగవంతుడు ఎప్పుడు మనకు హితం చేసేవాడే. మనం ఏం చేయాలంటే నువ్వేం పెద్దగా ఏమీ ఆలోచించక్కర్లేదు. భగవంతుని యొక్క వాక్కు అయిన శాస్త్రంలో, భగవద్గీతలో, భాగవతంలో నువ్వేం చెయ్యాలని మహాత్ములు చెప్పారు కదా, వాటిని చేస్తే చాలు నువ్వు ఈ జీవాన్ని నుంచి బయటికి రావచ్చు అని ఇలాగ అందమైన ఉపదేశాన్ని చేసి అప్పుడు నువ్వు చేసినావంటే ఈ కర్మ దీంట్లో నుంచి మనం బయటికి రావచ్చు. అందుచేత నువ్వు చేసే ఈ యాగయజ్ఞములని నిలిపేసి నువ్వు భగవత్పరంగా నీ మనస్సు అనేది తిప్పి భగవద్ధ్యానం, యోగ మార్గంతో, భక్తి మార్గంతో భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి అని చెప్పి ముగించిన వెంటనే ప్రాచీన బరిసికి చాలా సంతోషం, సాష్టాంగమ నమస్కారం చేసి ఆయన చెప్పిన మాటలు ఆయన మనసు లోపలికి వెళ్ళి ఇలా పైన ఆయన బయలుదేరాలి అని ఇలా నిర్ణయించుకున్నారు. తన యొక్క పుత్రులకి రాజ్యాన్ని అప్పగించి తాను పైన అడవికి వెళ్ళి యాగయజ్ఞములన్నీ నిలిపేసి భగవద్ధ్యానం చేసి భగవద్భక్తితో భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు.
ఈ పురంజనోపాఖ్యానం అనేది ఈ ప్రాచీన బర్హిస్సు కోసం చెప్పిన కథ. ఆ పురంజనోపాఖ్యానం ఎవరైతే వింటారో, ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తారో వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉండే కర్మబంధమంతా పోతుంది అని ఇలా చెప్పారు. ఈ పురంజనోపాఖ్యానం అనేది ఒక సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ఈ పురంజనోపాఖ్యానం అది ఒక డీకోడ్ చేసేలాగా ఉంటుంది. ఒక విషయాన్ని ఎత్తుకొని దాన్ని మనం వివరించాలి బాగా. మొదట నేను బాగా దాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత మీకు దాన్ని అది వివరించి చెప్పాలి. దీంట్లో దండిగా విషయాలు ఉన్నాయి. అది నేను వివరించి ఒక్కొక్కటిని చూసి బాగా ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది అని చూసి అలా దండిగా శ్రమపడి ఇది నేను మీకు చెప్పాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకున్నాను. నాకు ఎంత తెలిసిందో, నేను ఎంతవరకు చూసానో అది మీకు చెప్తున్నాను. ఇదేమిటంటే ఈ పురంజనోపాఖ్యానం ఎవ్వరికి చెప్పేదానికి అవకాశము ఉండదు. నేను దాదాపు ఇది ఒక 22 సంవత్సరాల ముందు 2004లో శ్రీ కృష్ణప్రేమి స్వాముల వారు చెప్పేటప్పుడు విన్నాను అంతే. దాని తర్వాత ఇప్పుడు నేను అది డీకోడ్ చేసి మీకు చెప్తున్నాను. మీకు మొదటి కృతజ్ఞతలు చెప్పాలి. ఇలాగ మీరు వినటం వల్లనే కదా మనం ఇలాగ దీనన్నీ చూసి ఇలా మనం చెప్పేదానికి మనకు ఇలా అవకాశం అనేది మీ వల్లనే దక్కుతుంది. అందుచేత అందరూ ఈ పురంజనోపాఖ్యానం వినాలి. ఈ పురంజనోపాఖ్యానం ఎవరైతే వింటారో వారు ఈ కర్మబంధం నుంచి వాళ్ళకి కర్మాలని నశించిపోయి భగవంతుని చేరుకుంటారు అనేది ఫలశ్రుతి. పైన అందరం కలిసి ఈ 29వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథైకోనత్రింశోऽధ్యాయः ప్రాచీనబర్హిణోవాచ భగవంస్తే వచోస్మాభిః న సమ్యక్ అవగమ్యతే కవయః తద్విజానంతి న వయం కర్మమోహితాః. నారదోవాచ పురుషం పురంజనం విద్యాత్ యద్వ్యనక్తి ఆత్మనః పురం ఏకద్విత్రిచతుష్పాదం బహుపాదమపాదకం యో అవిజ్ఞాతాహృతస్తస్య పురుషస్య సఖేశ్వరః యన్నమిజ్ఞాయతే పుంభిః నామభిర్వా క్రియాగుణైః యదా జిఘృక్షన్ పురుషః కార్త్స్న్యేన ప్రకృతేర్గుణాన్ నవద్వారం ద్విహస్తాంఘ్రి తత్రామణుత సాధ్వితి బుద్ధిం తు ప్రమదాం విద్యాత్ మమాహమితి యత్కృతం యాం అధిష్ఠాయ దేహేస్మిన్ పుమాన్ భుంక్తే అక్షభిర్గుణాన్ సఖాయ ఇంద్రియగణాః జ్ఞానం కర్మ చ యత్కృతం సఖ్యః తద్వృత్తయః ప్రాణః పంచవృత్తిః యథోరగః బృహద్వలం మనోవిద్యాత్ ఉభయేంద్రియనాయకం పంచాలాః పంచవిషయాః యన్మధ్యే నవఖం పురం అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిష్ణగుదావితి ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తత్ ఇంద్రియసంయుతః అక్షిణీ నాసికే ఆస్యం ఇతి పంచపురః కృతాః దక్షిణః కర్ణః ఉత్తరా చ ఉత్తరస్మృతః పశ్చిమే ఇతి అధోద్వారౌ గుదం శిష్ణం ఇహ ఉచ్యతే ఖద్యోతా
आविर्मुखी चात्र नेत्रे एकत्र निर्मिते रूपं विभ्राजितं ताभ्यां विचष्टे चक्षुषेश्वरः नलिनी नालिनी नासे गन्धः सौरभ उच्यते घ्राणोऽवधूतो मुख्यास्यं विपणो वाग्रसविद्रसः आपणो व्यवहारोऽत्र चित्रमन्धो बहूदनं पितृः दक्षिणः कर्णः उत्तरो देवः स्मृतः प्रवृत्तं च निवृत्तं च शास्त्रं पञ्चालसंज्ञितं पितृयानं देवयानं श्रोत्रात् श्रुतधराद्व्रजेत् आसुरीमेढ्रम् अर्वाग्द्वाः व्यवायो ग्रामीणां रतिः उपस्थो दुर्मदः प्रोक्तः निर्रतिः गुदमुच्यते वैशसं नरकं पायुः लुब्धकोन्धौ तु मे शृणु हस्तपादौ पुमांस्ताभ्यां युक्तो याति करोति च अन्तःपुरं च हृदयं विशोचिः मन उच्यते तत्र मोहं प्रसादं वा हर्षं प्राप्नोति तद्गुणैः यथा यथा विक्रियते गुणाक्तो विकरोति वा तथा तथोपद्रष्टात्मा तद्वृत्तिः अनुकार्यते देहो रथस्तु इन्द्रियाश्वः संवत्सररयो गतिः विकर्मचक्रस्त्रिगुण ध्वजः पञ्चासु बन्धुरः मनोरश्मिः बुद्धिसूतः हृन्नीडो द्वन्द्वकुंबरः पञ्चेन्द्रियार्थ प्रक्षेपः सप्तधातु वरोचकः आकूतिः विक्रमो बाह्यः मृगतृष्णां प्रधावति एकादशेन्द्रियचमूः पञ्चसूना विनोदकृत् संवत्सरः चण्डवेगः कालो येनोपलक्षितः तस्याहानिह गन्धर्वाः गन्धर्व्यः रात्रयस्मृताः हरन्त्यायुः परिक्रान्त्या षष्ठी उत्तरशतत्रयम् कालकन्याजरा साक्षात् लोकस्तां नाभिनन्दति स्वसारं जगृहे मृत्युः क्षयाय यवनेश्वरः आधयो व्याधयस्तस्य सैनिका यवनाश्चराः भूतोपसर्गाशुरयः प्रज्वारो द्विविधो ज्वरः
एवं बहुविधैर्दुःखैः दैवभूतात्मसम्भवैः क्लिश्यमानः शतं वर्षं देहे देहि तमोवृतः प्राणेन्द्रियमनोधर्मान् आत्मन्यध्यस्य निर्गुणः शेते कामलवान् ध्यायन् ममाहमिति कर्मकृत् यदा आत्मानम् अभिज्ञाय भगवन्तं परं गुरुं पुरुषस्तु विषज्येत गुणेषु प्रकृते स्वदृक् गुणाभिमानी स तदा कर्माणि कुरुते वशः शुक्लं कृष्णं लोहितं वा यथा कर्माभिजायते शुक्लात् प्रकाशभूयिष्ठान् लोकानाप्नोति कर्हिचित् दुःखोदर्कान् क्रियायासान् तमः शोकोत्कटान् क्वचित् क्वचित् पुमान् क्वचिच्छस्त्री क्वचिन्नो भयम् अन्धधीः देवो मनुष्यस्तिर्यग्वा यथा कर्मगुणं भवः क्षुत्परीतो यथा दीनः सारमेयो गृहं गृहं चरन् विन्दति यद्दिष्टं दण्डमोदनमेव वा यथा कामाशयो जीवः उच्चावचपथा भ्रमन् उपर्यधो वा मध्ये वा याति दिष्टं प्रियाप्रियं दुःखेषु एकतरेणापि दैवभूतात्महेतुषु जीवस्य नव्यवच्छेदः स्याच्चेत् तत्तत्प्रतिक्रिया यथा हि पुरुषो भारं शिरसा गुरुमुद्वहन् तं स्कन्धेन स आधत्ते तथा सर्वाः प्रतिक्रियाः नैकान्ततः प्रतीकारः कर्मणां कर्म केवलं द्वयं हि अविद्योपसृतं स्वप्ने स्वप्नैव अनघा अर्थे ह्यविद्यमानेऽपि संसृतिः न निवर्तते मनसा लिङ्गरूपेण स्वप्ने विचरतो यथा अथात्मनः अर्थभूतस्य यतो नर्थपरम्परा संसृतिः तद्व्यवच्छेदः भक्त्या परमया गुरौ वासुदेवे भगवति भक्तियोगः समाहितः सध्रीचीनेन वैराग्यं ज्ञानं च जनयिष्यति सोचिरादेव राजर्षे स्यात् अच्युतकथाश्रयः शृण्वतः श्रद्दधानस्य नित्यदा स्यात् अधीयतः यत्र भागवताः राजन्
साधवो विशदाशयाः भगवद्गुणानुकथन श्रवणं व्यग्र चेतसः तस्मिन् महत् मुखरिता मधुभिच्चरित्र पीयूषशेष सरिताः परितस्रवन्ति ताये पिबन्ति अवितृषः नृपगाढकर्णैः तान्न स्पृशन्ति अशनतृट् भयशोकमोहाः एतैरुपद्रुतो नित्यं जीवलोकस्वभावजैः न करोति हरेर्नूनं कथामृतनिधौ रतिं प्रजापतिपतिः साक्षात् भगवान् गिरिशो मनुः दक्षादयः प्रजाध्यक्षाः नैष्ठिकाः सनकादयः मरीचिः अत्रि अंगिरसौ पुलस्त्यः पुलहः क्रतुः भृगुर्वसिष्ठ इत्येते मदन्ता ब्रह्मवादिनः अद्यापि वाचस्पतयः तपोविद्या समाधिभिः पश्यन्तोऽपि न पश्यन्ति पश्यन्तं परमेश्वरं शब्दब्रह्मणि दुष्पारे चरन्त उरुविस्तरे मन्त्रलिङ्गैः व्यवच्छिन्नं भजन्तो न विदुः परम् यदायम् अनुगृह्णाति भगवान् आत्मभावितः स जहाति मतिं लोके वेदे च परिनिष्ठिताम् तस्मात् कर्मसु बर्हिष्मन् अज्ञानात् अर्थकाशिषु मार्थदृष्टिं कृताः श्रोत्र स्पर्शिषु अस्पृष्टवस्तुषु स्वं लोकं न विदुस्ते वै यत्र देवो जनार्दनः आहुः धूम्रधियो वेदम् सकर्मकमतद्विदः आस्तीर्यदर्भैः प्रागग्रैः कार्त्स्नेन क्षितिमण्डलम् स्तब्धो बृहद्वधान्मानी कर्मणावैषि यत्परं तत्कर्म हरितोषं यत् सा विद्या तन्मतिर्यया हरिर्देहभृतामात्मा स्वयं प्रकृतिरीश्वरः तत्पादमूलं शरणं यतः क्षेमो नृणामिह स वै प्रियतमश्चात्मा यतो न भयमन्वपि इति वेद स वै विद्वान् यो विद्वान् स गुरुर्हरिः नारदोवाच प्रश्न एवं हि सञ्छिन्नः भवतः पुरुषर्षभा अत्र मे वदतु गुह्यं निशामय सुनिश्चितम् क्षुद्रञ्चरं सुमनसां शरणे मिथित्वा रक्तं षडङ्घ्रिगण
सामसुलुब्धकर्णम् अग्रे वृकानसुतृपः अविगणय्य यान्तम् षष्ठे मृगं मृगय लुब्धकबाणभिन्नम् अस्यार्थः सुमनः सधर्मणां स्त्रीणां शरणाश्रमे पुष्पमधुगन्धवत् क्षुद्रतमं काम्यकर्मविपाकजं कामसुखलवं जैह्योपस्थ्यादि विचिन्वन्तं मिथिनीभूय तदभिनिवेशितमनसं षडङ्घ्रिघनसामगीतवत् अतिमनोहरवनितादि जनालापेषु अतितराम् अतिप्रलोभितकर्णमग्रे दृकयूथवत् आत्मन आयुर्हरतः अहोरात्रान्तान् काललवविशेषान् अविगणय्य गृहेषु विहरन्तं पृष्ठत एव परोक्षम् अनुप्रवृत्तः लुब्धकः कृतान्तः अन्तःशरेण यमिह पराबिध्यति तमिमम् आत्मानमहो राजन् भिन्नहृदयं द्रष्टुम् अर्हसीति सत्वं विचक्ष्य मृगचेष्टितमात्मनोऽन्तः चित्तं नियच्छ हृदि कर्णधुनीं च चित्ते जह्यङ्गनाश्रमम् असत्तमयूथगाथं प्रीणीहि हंसशरणं विरमक्रमेण राजोवाच श्रुतमन्वीक्षितं ब्रह्मन् भगवान् यदभाषत नैतज्जानन्ति उपाध्यायाः किं न ब्रूयुः विदुर्यदि संशयोऽत्र तु मे विप्रा सञ्छिन्नः तत्कृतो महान् ऋषयोऽपि हि मुह्यन्ति यत्र नेन्द्रियवृत्तयः कर्माणि आरभते येन पुमानिह विहाय तम् अमुत्राण्येन देहेन चुष्टानि स यदश्नुते इति वेदविदां वादः श्रूयते तत्र तत्रः कर्म यत्क्रियते प्रोक्तं परोक्षं न प्रकाशते नारदोवाच येनैवारभते कर्म तेनैवामुत्र तत्पुमान् भुङ्क्ते हि अव्यवधानेन लिङ्गेन मनसा स्वयं शयानम् इमम् उत्सृज्य श्वसन्तं पुरुषो यथा कर्मात्मनि आहितं भुङ्क्ते तादृशेन इतरेण वा ममैते मनसा यद्यत् असौ अहमिति ब्रुवन् गृह्णीयात् तत्पुमान् राद्धं कर्म येन पुनर्भवः यथानुमीयते चित्तम् उभयैः इन्द्रियैहितैः एवं प्राक् देहजं कर्म लक्ष्यते
चित्तवृत्तिभिः नानुभूतं क्वचानेन देहेन अदृष्टम् अश्रुतं कदाचित् उपलभ्येत यद्रूपं यादृगात्मनि तेनास्य तादृशं राजन् लिङ्गिनो देहसम्भवम् श्रद्धत्स्वाननुभूतोऽर्थः न मनः स्प्रष्टुमर्हति मन एव मनुष्यस्य पूर्वरूपाणि शंसति भविष्यतश्च भद्रं ते तथैव न भविष्यतः अदृष्टम् अश्रुतं चात्र क्वचिन्मनसि दृश्यते यथा तथानुमन्तव्यं देशकालक्रियाश्रयम् सर्वे क्रमानुरोधेन मनसीन्द्रियगोचराः आयान्ति वर्गशो यान्ति सर्वे समनसो जनाः सत्त्वैकनिष्ठे मनसि भगवत्पार्श्ववर्तिनि तमश्चन्द्रमसि वेदम् उपरज्यावभासते नाहं ममेति भावोऽयं पुरुषे व्यवधीयते यावद्बुद्धिमनोक्षार्थ गुणव्यूहः ह्यनादिमान् सुप्तिमूर्च्छोपतापेषु प्राणायन विघाततः नेहतेहमिति ज्ञानं मृत्युप्रज्वारयोरपि गर्भे बाल्येऽपि अपौष्कल्यात् एकादशविधं तदा लिङ्गं न दृश्यते यूनः कुह्वां चन्द्रमसो यथा अर्थे ह्यविद्यमानेऽपि संसृतिः न निवर्तते ध्यायतो विषयानस्य स्वप्ने अनर्थागमो यथा एवं पञ्चविधं लिङ्गं त्रिवृत्षोडशविस्तृतम् एष चेतनया युक्तः जीव इति अभिधीयते अनेन पुरुषो देहान् उपादत्ते विमुञ्चति हर्षं शोकं भयं दुःखं सुखं चानेन विन्दति यथा तृणजलोकेयं नापयाति अपयाति च न त्यजेत् म्रियमाणोऽपि प्राग्देहाभिमतिं जनः यावदन्यं न विन्देत व्यवधानेन कर्मणां मन एव मनुष्येन्द्रा भूतानां भवभावनं यदाक्षैः चरितान् ध्यायन् कर्माणि आचिनुते सकृत् सति कर्मणि अविद्यायां बन्धः कर्मणि अनात्मनः अतस्तत् अपवादार्थं भज सर्वात्मना हरिं पश्यन् तदात्मकं विश्वं
स्थिति उत्पत्त्यप्ययायतः। मैत्रेयोवाच भागवतमुख्यो भगवान् नारदो हंसयोर्गतिं प्रदर्श्य ह्यमुमामन्त्र्य सिद्धलोकं तथोगमत्। प्राचीनबर्हिः राजर्षिः प्रजासर्गाभिरक्षणे आदिश्य पुत्रान् अगमत् तपसे कपिलाश्रमम्। तत्रैकाग्रमनावीरः गोविन्दचरणाम्बुजम् विमुक्तसङ्गः अनुभजन् भक्त्या तत्साम्यतामगात्। एतत् अध्यात्मपारोक्ष्यं गीतं देवर्षिणा अनघा। यश्रावयेत् यशृणुयात् सलिङ्गेन विमुच्यते। एतन्मुकुन्द यशसा भुवनं पुनानं देवर्षिवर्य मुखनिःसृतमात्मशौचं। यः कीर्त्यमानम् अधिगच्छति पारमेष्ठ्यं नास्मिन् भवे भ्रमति मुक्तसमस्तबन्धः। अध्यात्मपारोक्ष्यमिदं मयाधिगतमद्भुतम्। एवं स्त्रिया आश्रमः पुंसः छिन्नो मुत्र च संशयः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे विदुरमैत्रेयसंवादे प्राचीनबर्हिर्नारदसंवादो नाम 39. गोपिकाजीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।